వెల్కమ్ టు టీబీసీ. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇండియన్ రైల్వేస్ గురించి ఈ వారం అప్డేట్స్ తెలుసుకుందాం. కేంద్ర కేబినెట్ 18,658 కోట్లతో 15 జిల్లాలు 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ని కలుపుతూ 1247 కిలోమీటర్ల రైల్వే లైన్కు ఆమోదం తెలిపింది. ఈ రైల్వే ప్రాజెక్టు ద్వారా 3,350 విలేజెస్ కి కనెక్టివిటీ లభిస్తుంది. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లోక్సభలో చెప్పిన దాని ప్రకారం ఇండియన్ రైల్వేస్ క్లీన్ ఎన్విరాన్మెంట్ మరియు ఖర్చులు తగ్గించుకోవడం కోసం రెన్యూవల్ ఎనర్జీ పైన ఆధారపడుతుంది. అయితే రెన్యూవల్ ఎనర్జీలో మనం ఎక్కువగా యూజ్ చేసేది సోలార్ పవర్. ఈ సోలార్ పవర్ కోసం ఇండియన్ రైల్వేస్ 2,249 సోలార్ ప్లాంట్స్ నిర్మించింది. మన ఇండియన్ రైల్వేస్ ఇంకో రికార్డ్ సాధించింది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఏకంగా 41,929 వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. గత సంవత్సరం అంటే 2023-24లో 37,650 వేగన్స్ ని ఇండియన్ రైల్వేస్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. యూపీఏ గవర్నమెంట్ ఉన్న 10 సంవత్సరాల్లో అంటే 2004 నుంచి 14 వరకు యావరేజ్గా ప్రతి సంవత్సరం 13,262 వేగన్స్ ని ఇండియన్ రైల్వేస్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఈ ప్రొడక్షన్ కెపాసిటీని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా పెంచుకుంటూ లాస్ట్ 3 సంవత్సరాల్లో 1,02,369 వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 136 వందే భారత్ ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి. ఇవి కూడా పూర్తి దేశీ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేసినవి. అంతేకాకుండా శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ 535 కోట్ల బడ్జెట్తో తమిళనాడులోని పంబల్లో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ రామేశ్వరం ఐలాండ్ ను భారత్ భూభాగానికి కలుపుతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.